IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు పవాని గౌడ్ గారు. నమస్తే. తెలంగాణలో చూసుకుంటే సింగరేణి వేలం, అదేవిధంగా బొగ్గుగనుల వేలాన్ని ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక చర్చకు తీసుకొస్తున్న పరిస్థితి. సో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ పోరాట పటిమ లేదు అని చెప్పేసి మేధావులు చెప్తున్నారు. ఏం చెప్తారు మేడం? పోరాట పటిమ లేదు అనడం తప్పు. సింగరేణి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ బీజేపీకి ఇక్కడ అత్యధికంగా సీట్లు వచ్చినా, కాంగ్రెస్కి సీట్లు వచ్చినా కూడా సింగరేణిని వేలంపాట వేస్తారు అని కేసీఆర్ గారు పదే పదే చెప్పినట్టుగానే సింగరేణిని వేలంపాట వేస్తున్నారు. ఇద్దరు కంబైన్గా చేస్తున్నారు. ప్రతిదీ పోరాటం చేస్తాం, ప్రజల తరపున పోరాటం చేసి మాకు కావాల్సిన హక్కుల గురించి మేము కొట్లాడుతూనే ఉంటాం. ఓకే. ఇటు పరంగా నీటి పరీక్ష లీకేజ్ మీద కూడా బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ శ్రేణులు కానీ ఎక్కడ కూడా ధర్నాలు చేసింది లేదు, రాసారోక చేసింది లేదు అనేది ఒక చర్చ. నిజమే అనుకోవచ్చా? అది తప్పండి. ఈ రోజు కూడా చూసిండ్రు కదా, బోయినపల్లి వినోద్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు నీట్ పరీక్ష గురించి. అసలు ప్రతి విషయం మీద పోరాటం చేసేది బీఆర్ఎస్ పార్టీ. ఓకే. మా గెల్లు శ్రీనివాస్ గారు కూడా విద్యార్థి సంఘం నాయకుడిగా తను కూడా పోరాటం చేస్తున్నారు. ప్రతి సమస్య మీద పోరాటం చేసేదే బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా కేసీఆర్ బయటకు మాట్లాడింది లేదు, కేటీఆర్ ఎక్కడ మాట్లాడింది లేదు, హరీష్ రావు కూడా ఎక్కడ మాట్లాడింది లేదు అంటే సైలెంట్ అయిపోయినారా? సైలెంట్ అయిందని ప్రతిపక్షాలు అంటున్నాయి కావచ్చు, మేమైతే అనుకోవట్లేదు. ప్రజలకు కూడా తెలుసు కేసీఆర్ గారు సైలెంట్ కాలేదు. ఓకే. ఆయన ఏంటంటే సింహం గర్జిస్తుంది. ఒకసారి చూడండి, కేటీఆర్ గారు హరీష్ రావు గారు సైలెంట్గా ఉన్నారు అని చెప్పడం తప్పు. ప్రతి ఇష్యూస్ మీద వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఉద్యోగస్తుల మీద మాట్లాడుతున్నారు, నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు, రైతుల గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఇన్వెస్టర్లు పోయి ఇన్వర్టర్లు వస్తున్నాయి, కరెంటు గురించి మాట్లాడుతున్నాం. ప్రతి ప్రజా సమస్య మీద కొట్లాడింది, గలమెత్తింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి పాటుపడ్డము, అధికారంలో పోయిన తర్వాత కూడా ప్రజల గురించి వీళ్ళు ఇచ్చిన హామీల గురించే చర్చిస్తున్నాము, మాట్లాడుతున్నాము, పోరాటం కూడా చేస్తున్నాము. ఓకే. అంటే బొగ్గుగనుల ప్రైవేటీకరణ మీద బీఆర్ఎస్ బాస్ ఎందుకు స్పందిస్తలేదు అనేది ప్రశ్న. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం కదా, చూస్తున్నాం కదా, ప్రజలకు కూడా తెలవాలి కదా. ఏదన్నా అమలు చేసిండ్రా? ఒక ఫ్రీ బస్ ఇచ్చిండ్రు, ఆ ఫ్రీ బస్ ఇచ్చి మహిళలను కొట్టుకునేటట్టు తన్నుకునేటట్టు చేసిండ్రు. కానీ 2500 ఇస్తా అన్నారు కదా ప్రతి మహిళకు. ఇది వరకు దాని గురించి ఊసులేదు. ఇంకొకటి ఏంది, 4000 పెన్షన్ ఇస్తా అన్నారు. 2000 పెన్షన్, 4000 రైతు బంధును రైతు భరోసా చేసి 15000 ఇస్తా అన్నాడు. 3 పంటలకు ఇస్తలేడు కేసీఆర్, 2 పంటలకే ఇస్తా అన్నాడు. దాని మీద ఊసులేదు. ఓన్లీ డిసెంబర్ 9వ తారీఖు నేనొస్తా, ప్రజలకు ఇస్తా అన్నది ఇస్తలేడు. అసలు కనీస సౌకర్యాలను కూడా తీర్చలేకపోతున్నాడు. మళ్ళీ ఒకరి మీద నెపం నెడుతున్నాడు. ఇప్పుడు ఏది జరిగినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే చేపిస్తుంది. మిస్కమ్యూనికేట్ చేస్తున్నారని చెప్పేసి ఒక చర్చ. నిజమే అంటారా? బీఆర్ఎస్ పవన్ గౌడ్ అసలు మిస్కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాం. 9.5 ఏండ్లల్లా ఎండని చెరువులు ఇప్పుడు ఎందుకు ఎండుతున్నాయి? ఇప్పుడు గతంలో మీరు బట్టికి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు, అందుకనే మేము ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. నిజమే అంటారా? మాకు పట్టిన గతే వాళ్ళకు కూడా పట్టబోతుంది. ఇది అయితే నిజం. ఓకే. స్థానిక సంస్థల ఎన్నికల్లో రెడీగా ఉన్నారా? చాలా రెడీగా ఉన్నాము. మా క్యాడర్ నంతా కేసీఆర్ గారు సంసిద్ధుల్ని చేయబోతున్నారు. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ బీజేపీ అనుకోవచ్చా, బీఆర్ఎస్? అసలు కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ బీజేపీ ఎట్లయితుంది? వాళ్ళకి అసలు క్యాడరే లేదు.